హాయ్ ఎవరీవన్, ఇది వచ్చేసి డే 1 ఆఫ్ మై వీడియో. సో యూట్యూబ్‌లో వచ్చేసి అఫిలియేట్ ప్రోగ్రామ్ అనేది మనకు ఎనేబుల్ అవ్వడమే జరిగింది కదా! సో దాని నుంచి నాకు ఈరోజు ఎన్ని ఆర్డర్స్ వచ్చినాయి, ఎంత రెవెన్యూ జనరేట్ అయిందని చెప్పేసి ఇప్పుడు మీకు క్లారిటీగా చూపిస్తాను. అండ్ అంతేకాకుండా వచ్చే అప్కమింగ్ వీడియోస్‌లో వచ్చేసి డే 2, డే 3, డే 4 వీడియోస్ అన్నీ కూడా వస్తూనే ఉంటాయి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు డెఫినెట్‌గా అయితే లైక్ చేసి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో ఇంకా మన ల్యాప్‌టాప్ ఉంది కదా! సో దాంట్లో మీకు క్లారిటీగా అయితే చూపిస్తూ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ గైస్ మీకు క్లారిటీగా చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మన ఛానల్ యొక్క ఇంటర్ఫేస్ ఇది. సో దీని యొక్క ఛానల్ నేమ్ చూసుకుంటే మన వెహికల్స్ ఇన్ఫో. ఓకేనా, ఇక్కడ కర్సర్ ఏదైతే ఉందో ఇక్కడ మీకు క్లారిటీగా చూసుకోవచ్చు. సో దీనికి ప్రెజెంట్ సబ్స్క్రైబర్స్ వచ్చేసి 10,209 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ప్రెజెంట్ ఈ ఛానల్కి వచ్చేసి. ఓకేనా, సో ఇప్పుడు ఆ రెవెన్యూ అనేది చూపిస్తాను. సో దానికోసం ఇక్కడ మనకు అనలిటిక్స్ సెక్షన్కి అయితే వెళ్దాము. సో వెళ్ళిన తర్వాత ఇక్కడ గైస్ మనకి ఏంటంటే రెవెన్యూ ఆప్షన్ అయితే వస్తుంది. సో మనకు కొంచెం లోడ్ అయిన తర్వాత ఇక్కడ మనకు రెవెన్యూ ఆప్షన్ అయితే వచ్చింది కదా. సో మనం దాని మీద క్లిక్ చేసుకుందాం. ఓకేనా, ఇక్కడ మనకు ఈ అఫిలియేట్ ప్రోగ్రామ్ అయితే క్లిక్ చేసుకోవాలి. ఓకేనా, సో క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఓవరాల్గా మన క్లిక్స్ అంటే ఏవైతే మన ప్రొడక్ట్స్ యాడ్ చేసామో ఆ ప్రొడక్ట్స్కి సంబంధించిన క్లిక్స్ అంటే ఎంతమంది ఆ ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేసుకున్నారనేది చూసుకుంటే 268 మెంబర్స్ అయితే క్లిక్ చేయడమే జరిగింది. అండ్ ఇక్కడ ఆర్డర్స్ వచ్చేసి ఓవరాల్గా 45 ఆర్డర్స్ అయితే రావడమే జరిగింది. మీరు క్లారిటీగా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ గైస్ ఓవరాల్గా మన యొక్క ప్రొడక్ట్స్ యొక్క వాల్యూ వచ్చేసి $2,502.11. ఓకేనా, డాలర్ సింబల్ చూసుకోవచ్చు. ఇంత అమౌంట్ సంబంధించిన వాల్యూ యొక్క ప్రొడక్ట్స్ అనేది సేల్ అవ్వడమే జరిగింది. అంటే ఇప్పుడు ఒక ప్రొడక్ట్ వచ్చేసి ₹500 అనుకోండి, ఇంకో ప్రొడక్ట్ వచ్చేసి ₹1,000 అనుకోండి. అంటే ఆ రెండు ప్రొడక్ట్స్ యొక్క వాల్యూ ఏదైతే 1,500 ఉందో అది ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా, అలా చూసుకుంటే $2,502.11 యొక్క వాల్యూ యొక్క ప్రొడక్ట్స్ అనేవి మనం సేల్ చేయడమే జరిగింది. సో దానికి మనకు వచ్చిన రెవెన్యూ ఎంత అనేది మీకు చూపిస్తే $28.07 మనం ఎర్న్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఇంత ప్రొడక్ట్ సేల్ చేయడం వల్ల మనకు వచ్చిన అమౌంట్ ఇది. ఓకేనా, సో దీనిలో కన్వర్ట్ చేద్దాము. 28.07. సో మనకు ఇండియన్ కరెన్సీలో చూపిస్తుంది 28.07. ఓకేనా, ఇక్కడ చూసుకుంటే 2,488. ఓకేనా, సో ఇది అప్రాక్సిమేట్లీ మనకు వాల్యూ పెరుగుతూ డౌన్ అవుతూ ఉంటుంది కాబట్టి ఒక ₹2,400 అనుకోండి గైస్. ఓకేనా, సో ₹2,400 ఒక వాల్యూ మనకి ఏంటంటే ఇన్కమ్గా కమిషన్గా జనరేట్ అయింది. ఓకేనా, సో జస్ట్ 14 to 15 డేస్ సంబంధించిన రెవెన్యూ మాత్రమే